Hello everyone, I am Veena Puppala, AMFI registered mutual fund distributor. So ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా SIP వన్ టైం ఈ రెండు మీరు చేస్తున్నప్పుడు SIP ఎంత అమౌంట్ చేస్తే బెటర్, వన్ టైం ఎంత అమౌంట్ చేస్తే బెటర్ అనే కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పర్టికులర్ వీడియో రికార్డ్ చేసినప్పుడు 894 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, సబ్స్క్రైబ్ చేశారు ఛానల్ని. సో ఐ వాంట్ టు రీచ్ లైక్ 1000 మార్క్ని ఈ మంత్లో రీచ్ అవ్వాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా అవ్వగలుగుతాను. అండ్ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ప్లేలిస్ట్ ఫర్ బిగినర్స్ అనేది క్రియేట్ చేశాము. సో అందులో ఆల్మోస్ట్ లైక్ 20 వీడియోస్ ఉన్నాయి. మీరైతే ఆ పర్టికులర్ ప్లేలిస్ట్ని ఎక్స్ప్లోర్ అయ్యి మీ లెర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్లో SIP ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ SIP ఈజ్ ద బెటర్ ఆప్షన్ అండి. ఎందుకు SIP ఈజ్ ద బెటర్ ఆప్షను? ఎవరు SIP చేయాలంటే మీరు కనుక ఏజ్ గ్రూప్ ఇన్ బిట్వీన్ 18 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ దాకా ఉంటే ఆర్ 60 ఇయర్స్ దాకా ఉన్నా కూడా మీరు 5 to 10 ఇయర్స్ SIP పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా దానికి మనకి మంచి వాల్యూ అనేది వస్తుంది. ఎందుకు ఎక్కువ వాల్యూ వస్తుందంటే, సో మెయిన్లీ మనం వన్ టైమ్ ఆర్ లంసమ్ పర్చేస్ చేస్తున్నప్పుడు యూనిట్స్ ఏవైతే వస్తాయో మనకి ఆ పర్టికులర్ డే రోజు ఏదైతే మనకి ఎన్ఏవి ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని యూనిట్స్ వస్తాయి. సో నెక్స్ట్ మంత్కి ఇంకా డ్రాప్ అవ్వచ్చు మార్కెట్, ఆర్ నెక్స్ట్ మంత్కి బిగ్ కరెక్షన్ రావచ్చు. సో ఎవ్రీ టైం మనం ఇన్వెస్ట్ అయితే చేయలేం డెఫినెట్గా. సో అలాంటప్పుడు ఏమైపోతుంది, మనకు ఒక స్కోప్ ఆఫ్ యాడింగ్ మనీ అనేది ఉండదన్నమాట వన్ టైం పెట్టినట్టయితే. అండ్ అటే స్ట్రెచ్లో ఒక బిగ్ నెంబర్ పెట్టడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ లెట్సే మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేశారు, మార్కెట్ రేపే కరెక్షన్ వచ్చిందంటే మీకు డిఫరెన్స్ అనేది 10 to 20,000లో వస్తుంది. ఓకే, మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేసి 10,000 కనుక మనకు మార్కెట్ కరెక్షన్ వచ్చుంటే మీకు డిఫరెన్స్ అనేది చాలా చాలా ఎక్కువగా అనిపిస్తుంది వన్ టైమ్ ఆర్ లంసంలో. సో SIPలో ఏంటంటే బికాస్ ఆఫ్ ద యావరేజింగ్ కాన్సెప్ట్ మనకి చేంజ్ అనేది ఎక్కువ రాదు. ఎందుకంటే SIP పెడతాం, మార్కెట్ డ్రాప్ ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ 5,000 10,000 ఉంటుంది కాబట్టి అంత చేంజ్ రాదు. అదే మనం ఒక 10 lakhs 20 lakhs 30 lakhs వన్ టైం పెడితే డిఫరెన్స్ అనేది ఒక 1% మనకు మార్కెట్ కరెక్షన్ వచ్చినా కూడా మనం ఒక 30 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది, ఆల్మోస్ట్ 30,000 డ్రాప్ వస్తుంది పర్ డేకి. సో ఈ యావరేజింగ్ కాన్సెప్ట్ వల్ల నాకు SIP అనేది చాలా కన్సిడరబుల్లీ వెరీ గుడ్ వే టు ఇన్వెస్ట్. సో మనం ఈ SIP పెట్టినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యావరేజింగ్ వల్ల ఎక్కువ యూనిట్స్ రావడం కానీ లేకపోతే NAV యావరేజింగ్ ఎక్కువ రావడం కానీ జరుగుతుంది.